చిల్కా ప్రవీణ్కి సంబంధించి నిన్న మనం మాట్లాడడం జరిగింది. అయితే ఆయన బ్రదర్ షఫీక్ సంబంధించినటువంటి ఇష్యూ మీద రెగ్యులర్గా ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాడు. ఆ క్రమం లోపల చిల్కా ప్రవీణ్ ఆ చేసే క్రమం లోపల మహమ్మద్ ప్రవక్త మీద కొంత నోరు జారడం జరిగింది. నిజంగా కూడా కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిర్రు. ఆయన దాని తర్వాత దాన్ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసిర్రు. తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పి ఆ మాట అవి వెనక్కి తీసుకుంటున్నాను కూడా చెప్పడం జరిగింది. సో కానీ ఆలోపే కొంత బాగా ఆ వీడియో క్లిప్ను కట్ చేసి రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో కానీ బాగా సర్క్యులేట్ అయిపోయింది. ముస్లిం కమ్యూనిటీ కూడా కొంత ముస్లిం కమ్యూనిటీ కొంత ఇబ్బంది పడేటువంటి విధంగా కొంత ఆవేశానికి లోనయ్యేటువంటి విధంగా ఉన్నది. సో దాంతో కొంత దాని మీద కంప్లైంట్ చేసిర్రు. ఈ రకంగా జరిగింది. అయితే ఆయన మరి నిన్నటి నుంచి కనపడతలేదు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరా లేకపోతే ఏమైంది ఏంది అనేది మాత్రం ఇప్పటిదాకా ఇంకా అర్థం కావడం లేదు మిత్రులారా. మరి అరెస్ట్ చేసిరా లేకపోతే ఏం జరిగింది అనేది మాత్రం తెలియట్లేదు. వాళ్ళ తమ్ముని మాత్రము పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. ఆయనని కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిర్రు. అయితే మేము కూడా టీడీఎంఏ తరఫున తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున సో అరెస్టు ఈ వ్యవహారాన్ని కొంత తీసుకోవడం జరిగింది. అయితే ముస్లిం కమ్యూనిటీకి కించపరిచేటువంటి విధంగా మహమ్మద్ ప్రవక్త మీద కొంత వివాదాస్పదంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను బాజాప్తా ఆయన వెనక్కి తీసుకోవాల్సిందే. మేము కూడా మనకు అవైలబుల్లోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పించే ప్రయత్నం చేద్దాము. అలాగనే మనం కూడా ఎందుకంటే ఏ మతాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఒక మతాన్ని కించపరిచేటువంటి విధంగా కానీ ఆచరించేటువంటి విధానం కానీ లేకపోతే వాళ్ళు కొలిసేటువంటి దైవాలను కానీ కించపరిచేటువంటి విధంగా మాట్లాడకపోవడమే బెటరు. మాట్లాడకూడదు కూడా. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి విశ్వాసం వాళ్ళది. సో కాబట్టి ఇలాంటి కొంత సెన్సిటివ్ విషయాల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఎక్కడో ఏం పొరపాటు ఉండదు. ఆయన మరి ఎందుకో ఎక్కడో ఒక చిన్న ఏమరపాటున ఒక మాట తూలడం జరిగింది. నేను కూడా నిన్న ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది ముస్లిం మైనారిటీ మిత్రులు నాకు చాలామంది ఫోన్లు చేశారు. ముస్లిం మిత్రులు చాలామంది ఫోన్ చేసి శంకరన్న గిట్లా అయ్యింది, ఒక ఈ వీడియో పంపించింది. వాస్తవానికి నేను ఆ వీడియోని కూడా చూడలేదు అంతకుముందు, కానీ ఆ వీడియో పంపించి ఒక ఇట్లా అయ్యింది, ఇది డిలీట్ చేసిరు వాళ్ళు. బట్ కానీ ఇది చాలా ఘోరంగా ఉన్నది కాబట్టి మేము కొంత దాన్ని సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా కొంత ఆ వీడియోలో కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలే ఉన్నాయి. మహమ్మద్ ప్రవక్త ఏజ్ గురించి, ఆయన మ్యారేజ్ గురించి ఏదో ఇవన్నీ కొంత మాట్లాడడం కొంత ఇబ్బందికరంగానే ఉంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అది ఎవరం కూడా దాన్ని స్వాగతించేటువంటి అంశం కాదు, ఎవరు కూడా దానికి సపోర్ట్ చేసేటువంటి అంశం కాదు. కాకపోతే ఏంటంటే ఆయన వెంటనే దాన్ని సరి చేసుకున్నాడు. ఆయన వెంటనే దాన్ని ఆ వీడియోను డిలీట్ చేసిన అతని ప్లాట్ఫామ్లో నుంచి. అలాగనే వెంటనే అతను సారీ చెప్పడం జరిగింది, క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే కొంత ఎక్కడో ప్రతి మనిషి ఎక్కడో ఒక దగ్గర చిన్న పొరపాటు చేస్తూ ఉంటాడు. ఎక్కడనో ఒక చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. మాట తూలడం కానీ లేకపోతే మాట జారడం కానీ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. దాన్ని కొంత సీరియస్గా తీసుకోకుండా ఆ పొరపాటుని మళ్ళా నేను సరి చేసుకుంటున్నాను, నన్ను క్షమించండి అనడమే కొంత ఎవరైతే మాట్లాడారో వాళ్ళకు ఒక పనిష్మెంట్ లెక్క తీసుకొని దాన్ని చేసుకుంటే బాగుంటుంది అన్నటువంటి సందేశాన్ని కూడా నాకు ఫోన్ చేసినటువంటి మిత్రులకు చెప్పిన. నేను కూడా కొంత ఆ ప్రయత్నం చేసిన. మనోడు అవైలబుల్కి వచ్చిన తర్వాత నేను కూడా ఒక వీడియో మళ్ళీ చేపించేటువంటి ప్రయత్నం చేస్తా అన్నాను కూడా వాళ్ళకు నేను చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆ వ్యాఖ్య ఆ 2 నిమిషాల వివాదాస్పద వ్యాఖ్యలు తప్ప ఆయన మొత్తం వ్యవహారంలో ఆ షఫీ వ్యవహారంలో ఆయన కొంత స్టడీ చేసి కొంత స్టింగ్ ఆపరేషన్ చేసి మాత్రమే ఫైట్ చేస్తున్నాడు. కానీ ఆ అసలు విషయం పక్కకు పోయింది. ఎక్కడైతే ఈయన ఈ పొరపాటున ఈ మాట మాట్లాడిండో అది మాత్రమే బాగా ఇబ్బందికరంగా అయిపోయింది. నిజంగా కూడా అది వింటే ఏ ముస్లింలకైనా ఎవరికైనా వాళ్ళు మహమ్మద్ ప్రవక్తని అది చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఎవరైనా కానీ దాన్ని తీసుకోరు. కాబట్టి 100% ఆ విషయంలో చిల్కా ప్రవీణ్ అన్న చేసింది కొంత మిస్టేకే. దాన్ని కొంత మనం ఆయన అవైలబుల్లోకి వచ్చిన తర్వాత లేదంటే మరి ఏమవుతుందో మేము కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా దొరకట్లేదు ఆచూకీ. అంటే మరి ఆయన అరెస్ట్ చేసిరా లేకపోతే ఏమైనా కిడ్నాప్ లాంటిది ఏమైనా వ్యవహారం చేసిరా లేకపోతే ఏమైంది అనేది మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొంత టెన్షన్ ఉన్నది. వాళ్ళ తమ్ముడిని కూడా పోలీసు వాళ్ళు అయితే అరెస్ట్ చేసిరు, పోలీసు వాళ్ళు తీసుకుపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆ పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడో తిప్పుతున్నారంట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అక్కడిక్కడ తిప్పుతా ఉన్నారంట. మరి ఏడున్నారనేది మాత్రం ఇంకా కూడా క్లారిటీ లేదు. ఏదేమైనా ఈ వ్యవహారంలో కొంత మరి ఆయన మీడియా ముందుకు వచ్చో లేకపోతే ఆయన తన ప్లాట్ఫామ్లో మాట్లాడితే తప్ప తదుపరిగా ఏం జరుగుతుంది అనేది మాత్రం మనము చెప్పలేము.